come. Actually, I was under the impression that I am coming to an alien country, a different country. So I had homesick. Now my feeling is to leave this country, I feel homesick. When I go back to our place, I feel homesick. Really, that's my feelings that I carry, tons and tons of feelings. Thousands of my miles I carry back. That's my internal feelings. The way that Jagananna was victimized, he was haunted by not one person, not by Chandrababu. Fuck that. It's not his problems. Jai Jagan. He was hunted by election commission in these elections. Hunted by election commission. Hunted by ABN. Hunted by and hunted by hunted by talcum powder. Talcum powder. He is more popularly called as talcum powder. So I call him as a talcum powder. Makes sense. And Purandar. All these people hunted Jagannath. Alone as a hero, he fought with all these people. We are coming back to power. 200% we are coming back to power. Hey Jagannath. Jai Jagan! Jai Jagan! Jagannath's need to come back to power is not but for him. It is for the poor people of the state. ఇది జగనన్న కోసం అధికారం అవసరం లేదు. ఇంత నరకం అనిపించాల్సిన అవసరం లేదు. ఇంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం. ఒక పెత్తందారికి పేదవాళ్ళకి మధ్య వారధిగా జగనన్న పేదల పక్షాన్ని నిలబడిన తర్వాత ఈ పెత్తందారి వర్గాలు అన్నీ ఎక్కువైపోయింది. ఆల్ ది బుర్జువాస్ క్లాస్, ప్రతి ఒక్కడు దోపిడీలో భాగస్తుడు, ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి శక్తులు, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి శక్తులు జగనన్న కంటకమైన వాళ్ళు. ఒక్క వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే మన దోపిడికి అడ్డం లేదు అనే ఒక్క ఫీలింగ్తో జగనన్నను వేటాడారు. మీరు చూసుంటారు చంద్రబాబు స్పీచ్ లాస్ట్ లెగ్ ఆఫ్ హిస్ ఎలక్షన్స్. చంపేస్తే ఏమి నిన్ను అన్న ఐడియా ఉందండి. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు చంపేస్తే దాని జవాబు ఏంది, నాకు క్వశ్చన్ ఏందో, అతనికి ఏం మైండ్ చెడిపోయి మాట్లాడు, దాని జవాబు ఏంది ఇచ్చి అవునా కాదని అడిగేది వినుంటారు మీరు. సో దే గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎలిమినేటింగ్ వన్ పర్సన్ హూ వాస్ ఫైటింగ్ ఫర్ ది ఫుడ్. కానీ ఒక్కటి తెలియలే వాళ్ళకి. ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు, డీలింక్ అయినాడు. అంతకుముందు పెత్తందారి వర్గాల చేతుల్లో గ్రామాల్లో ఓట్లు ఉండేది, ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు. డైరెక్ట్ జగనన్న ఓటర్ ఏకమైనాడు. మనం ఏం ఫీల్ కాబడలేదు. మనం థంపింగ్ మెజారిటీస్తో వస్తున్నాం. రియల్లీ గోయింగ్ టు క్రియేట్ సునామీ నౌ. ఇందాక ప్రదీప్ అన్నాడు, ఆయనతో ఒక ఆయన చాలా పెద్దోడు, పార్టీల పేరుతో ప్రాబ్లీ 1.5 hours ఉదయం మాట్లాడాడు. మీకు ఏమనిపించిందా? అంటే అసలు కళ నీళ్ళు వస్తాయి. జగనన్న పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను. ఆయన పెట్టే బాధలు జగన్. ఒక్క విషయం చెప్తాను నేను, పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాన్నిధ్యం. ఎవరైనా జగనన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్లో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగనన్న కోసం వాడు చచ్చిపోతాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ఈజ్ ఎన్ ఎమోషన్, ఈజ్ ఎన్ ఎఫోరియా. ఆయన చూస్తే నాకు పిచ్చిపట్టి అరుస్తాయి. ఆయన చూస్తే అంత క్లోజ్ ఉన్నాడు. ఇది తప్పదు. అతను మనిషి కాదు, అతను ఒక శక్తి. ఈజ్ ఎమోషన్. ఎస్, అతని లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా మీకు? ఆ తెల్ల సొక్కా కాకి ప్యాంటు తప్పక. ఎల్లో మీడియా ఏం ప్రచారం చేస్తుంది తెలుసా? మనుషుల్ని సార్ అన్న కూర్చోవాలి, కూర్చోడని. నాకు పర్సనల్గా తెలుసమ్మా. ఎవరు వచ్చినా, చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా, అన్న రాన్న కూర్చో. ఇది తప్పక ఆయన నోటు మీద రెండో మాట్లాడు. రే
చెట్టుకి ఒక 100 పుష్పాలు పోస్తాయమ్మా. ఆ 100 పుష్పాలు దేవుడి పాదాల చెందకు చేరవు కదా, 1-2 పూలు చేస్తారు. దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు, ఏదో ఒక రోజు మళ్ళీ చేస్తుంది. అందుకని ఒకవేళ జగనన్నకి వీలు లేని అన్సెక్యూరిటీ రీజన్స్ చాలా ప్రమాదంగా ఉంది. ఎవరు మనోడో తెలియదు, ఎవడు పరాయోడో తెలియదు. ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా, జగనన్న అనేవాడు లేకపోతే మన దోపిడికి అద్దు లేదు, అంతం లేదని పరిస్థితిలో వచ్చేస్తున్నారు, డెస్పరేషన్. అందుకని చాలా చాలా సెక్యూరిటీ, చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ. అందుకని తెలియదు, ఎవరు మనోడో తెలియదు, ఎవడు మన గ్రూప్లో కూడా ఒకడు ఉంటాడు చేసేది. అందుకని ప్రస్తుతానికి ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. దట్ ఈస్ థ్రెట్ టు హిస్ లైఫ్. నిజంగా అమ్మా, ఏ రోజుకి ఏం జరగడం కూడా ప్రమాదం ఉన్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. పేదోళ్ళ కోసం ఆయన పడే తపన. ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి, ఎంతమంది ఐన్స్టైన్ పుట్టేవాళ్ళు, ఎంతమంది మహాజ్ఞానులు పుట్టినవాళ్ళు, వాళ్ళకి అవకాశాలు లేక చదువుకునే స్కూల్. మనం అందరం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాళ్ళవా? ఎంతమంది పేదవాళ్ళు బిడ్డలు చదివించుకోగలిస్తే రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్. నారాయణన్న పోవాలా, చైతన్య పోవాలా, వాళ్ళు ఆదిలో పుస్తులు అమ్మి చదివించుకున్న రోజులు ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఎక్సెల్స్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్. దట్ ఒక మనకు కూడా గబక్కన ఏమైనా ప్రాబ్లం వస్తే, సీరియస్ ప్రాబ్లం, కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక 10 లక్షలు ఎత్తుకొని పోవాలి. మినిమం 10 లక్షలు మన ఇంట్లో ఉండవు కదా. ఎవరినో 4 ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కావాలి వాళ్ళని అడిగి పోవడం. ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్కి పోవాలంటే ఆ కార్డు ఎత్తుకుపోతే 25 లక్షలు పడుతుంది. స్వతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలతో పేదోళ్ళకి ఈ విధంగా చేసినటువంటి నాయకుడు 33 లక్షల హౌస్ సైట్స్, 33 లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే, అమరావతి రీజియన్లో 56,000 హౌస్ సైట్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది. సామాజిక సమతుల్యం. నేను ఒకటే చెప్పా ఆ కోర్టులో కూడా, వాళ్ళ చెమట వాసన వీళ్ళకి పడదండి. పేదోడి చెమట వాసన ఇష్టం. 56,000 హౌస్ సైట్స్ ఆపారు. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నాడు చంద్రబాబు. 35,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు. దానిలో 35 ఇంచులు కూడా తాకనే లేదు. నేను ఆ మంగళగిరి ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే ఆర్కేకి ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్ గా చెప్తున్నా, రిలేటెడ్ టు రికార్డెడ్ 150 crores. మీరు దూకుడుగా పోబడలేదు, ఇది రాజధాని కడుతున్నాం, దీనికి అంత అడ్డురా బాకండి. నన్ను ఎమ్మెల్యే ఆర్కే ఫాలో అయిపోతారు. ఏ దేశంలో చెప్పండి 150, అది సర్కారు వారి పాట, దాన్ని పెంచుకోవచ్చు మళ్ళా. 150 crores is the base price. We could easily increase it more. We said 2 hoots for you. 2 hoots, not air. You got it. సదావర్తి భూములని 86 ఎకరాలు టీసీఎస్ ఎదురుగా, సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్. అప్పుడే 60-70 కోట్లు ఉంది ఎకరా. కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజయ్య అని అతని పేరుతో లోకేష్ 22 లక్షల ఎకరాకు పాడుతున్నారు. ఐడియా ఉందా? పాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే పోరాడు. మాకు ఇచ్చిన మీరు గెడ్డాను కాడు కుక్కలు, మీరు దీన్ని గడ్డి కుక్క తినలేదు కదా, గెడ్డాను కాడు తిని కూడా తినలేదు. 10 acres ఆఫర్డ్ బై సేయింగ్ దట్. ఇంకా అంటే ఆడిన ఒక 500-600 కోట్లు చేసుకోని చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యే శ్రీదేవి, అతన్ని కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసి చంపించేశారు. ఈ కాన్స్పిరేటర్. ఎఫ్ఐఆర్లో 10 సార్లు పేరు ఉంటుంది, 161లో ఉంటుంది, 164లో ఉంటుంది, చార్జ్ షీట్ కార్డు పేరు లేదు. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్. అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం. కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లాల రాజకీయం కాదు అది. అది చాలా భయంకరంగా ఉంటుంది. నేను చదివి చూశాను కాబట్టి చెప్తున్నా.
నేను ముద్దాయం చేసిన ఎక్కడికి పోయి ధోన్ కోర్టులో వేసి కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పబడిన ఆఫర్ 10 crores ధోన్కి రాబాకు చాలు అని. నేను వస్తాను. అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు 10 కోట్లు. అమ్ముడు పోయే ముందు ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చెప్పు కేఈకి అని చెప్పి దెన్ హీ సెట్ నువ్వు మొగోడు అయితే ధోన్కి వచ్చి తిరిగి మళ్ళా పోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వం డిప్యూటీ సీఎం వాళ్ళ ఫాదర్ నిజంగా చచ్చిపోతే ఏమని చాలా కిక్కు. నేను కర్నూలు టు ధోన్ 51 kilometers. కర్నూలు నుంచి ధోన్ నా కార్ పోవాలంటే 50 vehicles ఏది ఎస్కార్ట్ ఉండేది. ప్రతి కార్లో 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కార్లో కూర్చొని ఊపుతారు లుంగి కట్టుకొని నిసాలు కూర్చొని ఒక చేతితో కారు పట్టుకొని ఒక చేతితో సంచి ఏమి ఉండేది మామూలు కందులు పెట్టుకుని అంటే 500 members నన్ను గార్డ్ చేసేవాడు. వాడు ఊరికి పోయి వాడు ముద్దాయం చేసి వచ్చిన. సో ఇది ఈజీగా రాలే జగన్కి వేటాడారు. ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా, ఆయన 16 నెలలు జైల్లో పెడితే నేనే ఆ కేసు 2012 మార్చి 12 చేసి ఈ మధ్య వల్ల ఆమె షర్మిల నన్ను చాలా నాలుగు పీకేసుకుంది. తర్వాత నన్ను గారు అన్నది, నన్ను ముందర గారు అన్నది, నేను కూడా గారు అన్నా. ఈ ఇంటి నుంచి మా ఇల్లు ఎందరో మా ఇంటి నుంచి మీరు కూడా అంతే. షీ అడ్రస్ మీరు చూసుంటారు ఈ మధ్య వీడియోలో. నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది. దెన్ నేను కూడా ఇవ్వాల్సి వచ్చింది తప్పని పరిస్థితి. సో ఒక్క జగనన్న కోసం కాదు, జాతి కోసం, పేదవాళ్ళ కోసం ఒక్క మనిషి ఫైట్ చేస్తుంటయ్యా. వద్దు, ఆయన కష్టం నాకు తెలుసు, ఎంత ప్రమాదంలో ఉంటాడు కూడా తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు అందరు గుర్తుపెట్టుకో. ఎవరు మనవాడో తెలియదు, ఎవడు పరాయోడో తెలియదు. అప్పటికే ఆయన లెక్క చేయట్లే. అది ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు, ఏమైతే అది అవుతుంది అని దానిలో ఉన్నాడు. కానీ జగనన్నను కాపాడు, అదొక్కటే మనకు. మనం పలకరించాడా లేదా వదిలి వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. జస్ట్ అండర్స్టాండ్. నాకు ప్రతి ఒక్కరి ఫీలింగ్ తెలుసు. దట్స్ వై ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్. అందరూ చూడాలనుకుంటున్నారు, అందరికి మాట్లాడాలనుకుంటున్నారు, దట్స్ వై ఐఎమ్ అడ్రస్సింగ్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ దిస్. రండి, మీరు రండి, మీరు రండి, రండి, ఒక్కరోజు రండి, అందరం కలిసి పార్టీ చేసుకున్నాం జగన్. దిస్ ఇస్ మై వర్డ్. అన్న చెప్పాడంటే వద్దు, రండి, ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం, మనం అంతా కలిసి భోజనం చేస్తాం. దిస్ ఇస్ మై వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అందరు కూడా మీరు చూస్తున్నారన్న లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి. నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానే, నేను ఎప్పుడు రాలేదు. హోమ్ సిక్ గా ఫీల్ అయినా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే. ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో ఎక్కి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరినీ వదిలేసుకోవాలి. రియల్లీ 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 మై హార్ట్, ఫీలింగ్స్ ఫ్రమ్ మై హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. లేదు, నువ్వు కూడా 5 అడుగులు జగనన్న దగ్గరికి వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఆయన కోసం చచ్చిపోతావు. ఇది నిజం. నేను చూడకపోయినా చచ్చిపోతాను. ఆర్బిట్ లోకి ఎవరు పోయినా వాడు ఫిదాయి అయిపోతాడు. ఫిదాయి అంటే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు. నాది బర్త్డే 22 జూలై. నన్ను ఫోన్ చేసి కేఎన్ఆర్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారు. ఆయన ఎంపీకి ఎమ్మెల్యే కూడా విష్ చేసి ఉన్నాడు బర్త్డే. అన్నా ఎక్కడున్నా ఉన్నా అంటే ఇంటి దగ్గర, అక్కడ హైదరాబాద్ ఉన్నా, ఇంటికి వచ్చిపోన్నా, హ్యాపీ బర్త్డే వైఎస్ సుబ్బారెడ్డి గారు ఆయన కూర్చున్నారు. కూర్చుంటే ఎదురొచ్చి కవులు ఇచ్చుకొని వాట్ యూ వాంట్ అన్నా అన్నాడు. అన్న బర్త్డే నీకు ఏం కావాలని. నాకేం వద్దన్నా అన్న. ఫస్ట్ టేకన్ బ్యాక్. ఇది నాకేం వద్దన్నాడు. ఏం లేదన్నా, నీ దగ్గరికి ఒక జెండాతో వచ్చాను. నీకోసం చంపేసేదానికి సిద్ధం, నీకోసం చచ్చిపోయేదానికి సిద్ధం. రెండిట్లో కాస్ట్ ఆర్టిస్ట్గా చూపించదలుచుకోలేదన్న, డిప్లొమాటిక్గా చూపించాడు. వద్దన్న, దాన్ని అమ్మ సొచ్చు జీవితం. ఐ కేమ్ ఫ్రమ్ బేసికలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. ఒక ఫ్యాక్షనేట్ చాలా గొప్పవాడు ఉంటాడు. ఎందుకంటే
వాడు కార్యకర్త కోసం, వాడు నమ్మినోడి కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు, ఫ్యాక్షనిస్ట్ లీడర్. కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుల సంగతి. ఇటు ఫోన్ ఒత్తిపెట్టి మా వాడు వస్తాడు, ఇది ఒక ల్యాండ్ ఫోన్ ఒత్తిపెట్టి మా వాడు వస్తున్నాడు, ఎస్ఎన్ తిట్టా ఉంటాడు, దబాయిస్తుంటాడు, ఏడు వచ్చి మెట్టు మాట్లాడుతుంటాడు. వాళ్ళు కాదు, డిఫరెంట్. ఒక మీరు గాడ్ ఫాదర్ చదివి ఉంటారు కదా, గాడ్ ఫాదర్ మ్యారీ డాన్ వీటో క్యారల్. అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్, సెకండ్ సన్కి ఫియాన్సీ పోద్ది ఆ పార్టీకి పోతే వాళ్ళ బర్త్డే రోజు, ఆయన బర్త్డే రోజు డాన్ వీటో క్యారల్, పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అది, ఇటలీలో, సిసిలీలో. ఎవడు చేయవడిగిన ఇస్తుంటుంటాడు, కూర్చుంటాడు, మోకాళ్ళ మీద కూర్చొని ఇక్కడ కిస్ చేయాలి. వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తుంటాడు. వాళ్ళ ఫియాన్స్ అడుగుతాడు, సార్ ఇది మీ నాయన అంటే, దట్ ఈస్ ది బాండ్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్. హీఈస్ ఎ ఫ్యాక్షనిస్ట్. ఎవడైనా జగనన్న పాపం మారిపోయాడయ్యా. నిజంగా జగనన్న ఫ్యాక్షనిస్ట్ ఉంటే నా కొడకలు 3 రోజులు. ఇది నిజం, ఇది నిజం. ఆయన రాబడలే, గమ్మునుంటే చాలు, ఒప్పుకోడు. కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి, ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి. ఒక్కటి చెప్తున్నానమ్మా, 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలలు సంవత్సరం ఉత్సాహం పోసారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం మంచితనం చూసి వారు రిలీజ్ చేయటం లేదనుకొచ్చారు. జగనన్న రాష్ట్రంలో మాఫియా రాజ్యంగా నడిపితే వాడు పంది పట్టాపు జగనన్న తిట్టి తెల్లారి ఉంటాడా? నిజంగా ఇంకెక్కడ ఎగ్జాంపుల్ పడినా ఆయన నిజంగా కానీ ఆ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం రాజకీయాలు నడిపుంటే తెల్లారి వాడు ఉంటాడా? బోండా ఉమ్మగాడు ఉంటాడా? I know him. He's just like child like. నేను ఇప్పుడే మరీ ఏందన్నా ఇదంటే వద్దన్నా పైన దేవుడు టోటలీ వీళ్ళు ఎల్లో మీడియా ప్రొవోక్ చేసినటువంటి వ్యక్తి కాదు. మనం రండి ఇండియాకి పోదాం, మీకు చెప్పండి, విల్ హోస్ట్ పార్టీ అండ్ ఫర్ ది జగనన్న మనం పార్టీ చేసుకున్నాం, జగనన్నతో కలుపు మాట్లాడారు. కానీ నాకు తెలుసు, ప్రతి ఒక్కటి ఫీలింగ్ తెలుసు.